ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది మీ ప్రజెంటేషన్ అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మీ అందరితో కూడా నేను కోరేదే ఉంటే ఈ వ్యవసాయ శాస్త్రానికి మీరు చదువుకున్న చదువుకు ఎప్పుడు కూడా డిమాండ్ తగ్గదనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. మనిషికి కావాల్సినవి ముఖ్యంగా 3: కూడు, గూడు, గుడ్డ. ఈ 3 నిత్యావసర వస్తువులు మనిషికి. అందుకనే కూడు పెట్టేటువంటి ఈ వ్యవసాయం మనకెప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. మనకెప్పుడు కూడా నాకేదో ఉద్యోగం వస్తుందా రాదా, నేను ఈ చదువుకున్న తర్వాత నా కాళ్ళపైన నిలబడగలుగుతున్నా అనే ఆలోచన మాత్రం మీరు చేయకండి అనేటువంటి మాట కూడా మీతో నేను మనవి చేస్తున్నాను. ఈరోజు బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ బయట చాలా డిమాండ్ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తాను. నేను స్వయంగా చూస్తూ ఉన్నా. అందుకని మీ నైపుణ్యాన్ని పెంచుకోండి, గొప్పగా చదువుకోండి. ఇవాళ మనం కనుక చూస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో మన జనాభా ఆ రోజు 33 కోట్లు మాత్రమే. ఈరోజు 140 కోట్ల పైబడి మన జనాభా ఉన్నాం. ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం పండించినటువంటి తిండి గింజలు కేవలం 50 మిలియన్ టన్నులు మాత్రమే దేశం మొత్తం మీద. ఆ పండించినటువంటి తిండి గింజలు సరిపోక మనం అమెరికా లాంటి దేశం పైన ఆధారపడి వాళ్ళు PL480 అనేటువంటి స్కీమ్ కింద ఉచితంగా గోధుమలు మక్కలు ఇస్తే మన ఆకలి చావుల్ని ఆ రోజు నిలువరించగలిగినామనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. కానీ దాని తర్వాత వ్యవసాయ శాస్త్రం బాగా నిధులు వెచ్చించి మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో యూనివర్సిటీస్ ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు ఇచ్చి రీసెర్చ్ ఫెసిలిటీస్ పెంచి గొప్ప శాస్త్రవేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చి మనం ప్రయోగాలు చేయించి మనం తినుబండారాల్లో ఇలా స్వయం సమృద్ధి సాధించామనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అందుకనే వ్యవసాయ శాస్త్రవేత్తలను ఎంత పోయినా కూడా తప్పేనటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ, ఈరోజు మనం వింటాం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు విన్నారు కదా. గ్రీన్ రెవల్యూషన్కి వారే కారకుడని మనం అందరం కూడా చెప్పుకుంటాం. రాజకీయ నాయకులలో గ్రీన్ రెవల్యూషన్కి కారణం ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు చెప్పుకుంటాం, డాక్టర్ జగజీవన్ రామ్ గారి పేరు చెప్పుకుంటాం మనం. ఆ మాదిరిగా వాళ్ళు ఆ ముందు చూపుతో మంచి ప్రణాళికలు తయారు చేయడం వల్ల ఇలా 140 కోట్ల జనాభా ఉన్నా కూడా ఎవరిపైనా ఆధారపడకుండా ఇలా దాదాపుగా